నోమేడ్స్ అనే మూవీ ప్రెసెంట్ డిజ్నీ ప్లస్ ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి ఐఎండీబీ 7.4 ఔట్ ఆఫ్ 10 ఇచ్చింది. ఈ మూవీ చాలా బాగుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా తీశారు. ఇందులో మన హీరో ఒక క్రైమ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంటాడు. అతను గతంలో ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పు వల్ల బాధపడిన ఫ్యామిలీ నుంచి ఒక సైకో కిల్లర్ పుట్టుకొస్తాడు. అతను చేసిన విధ్వంసం ఏందో ఈ మూవీలో చూపిస్తారు. ఈ మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. ఆ కిడ్నాపింగ్ సీన్స్ కానీ, ఆ సెకండ్ హాఫ్ పోర్షన్ కానీ, అసలు కిల్లర్ ఎందుకు ఇలా చేస్తుండో, ఆ గ్రిప్పింగ్, ఇది వన్ ఆఫ్ ద కొరియన్ బెస్ట్ మూవీ. దీనికి 100కి 75 ఇవ్వచ్చు. మెమరీస్ ఆఫ్ మర్డర్ అనే మూవీ 2017లో రిలీజ్ అయింది. దీనికి ఐఎండీబీ 7.2 అవుట్ ఆఫ్ 10 ఇచ్చింది. ఇది ప్లెక్స్ అనే ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది చివరి వరకు. ఎక్కడ బోర్ కొట్టదు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి మన హీరో మర్డర్ చేసుకుంటా దొరికిపోతాడు. అతనికి ఒక కిల్లర్ పాస్ట్ ఉంటుంది. అతను రిలీజ్ అయిన తర్వాత హీరోకి అనుమానం వస్తుంది తన బాయ్ ఫ్రెండ్ నిజమైన కిల్లరా అనేది. అసలు మన హీరో పాస్ట్ ఏంటి, హీరో ఒక డార్క్ పాస్ట్ ఏందో ఈ మూవీలో చూపించారు. మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. దీనికి 100కి 80 ఇవ్వచ్చు. ఐ సా ద డెవిల్ అనే మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి ఐఎండీబీ 7.8 అవుట్ ఆఫ్ 10 ఇచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే, ఇది కొరియాలోనే ద బెస్ట్ మూవీ. కాకపోతే దీనిలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు జాగ్రత్త. ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరో వైఫ్ ని విలన్ అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తాడు. అసలు హీరో తన రివెంజ్ ని ఎలా తీర్చుకున్నాడు. ఈ మూవీలో ఉన్న మెయిన్ సీన్ ఏంటంటే, అతనికి జీపీఎస్ ట్రాక్ అని తినిపించి అతన్ని ఫాలో అయ్యి వెంటాడి అతి దారుణంగా కొడతాడు. చివరికి ఏమైంది, అసలు తన పగ తీర్చుకున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ. దీనికి 100కి 85 ఇవ్వచ్చు. ద కాల్ అనే మూవీ ప్రెసెంట్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి ఐఎండీబీ 7.1 అవుట్ ఆఫ్ 10 ఇచ్చింది. ఇది వన్ ఆఫ్ ద ఇంటెన్స్ సై-ఫై థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్ ప్రెసెంట్ లో ఉంటుంది, విలన్ పాస్ట్ లో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫోన్ కాల్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. అసలు ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే, విలన్ పాస్ట్ లో ఎలాంటి తప్పు చేస్తుందో హీరోని ప్రెసెంట్ లో అనుభవిస్తుంది. ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ మూవీ. మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఇంతవరకు ఏ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. దీనికి 100కి 90 ఇవ్వచ్చు. ద విల్లింగ్ అనే మూవీ 2016లో రిలీజ్ అయింది. దీనికి ఐఎండీబీ 7.1 అవుట్ ఆఫ్ 10 ఇచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఈ మూవీ ఒక మిస్టరీ హారర్ క్రైమ్ థ్రిల్లర్. ఒక విలేజ్ లో ఒక విచిత్రమైన డిసీజ్ సోకుతుంది. అసలు ఆ డిసీజ్ వెనకాల ఎవరున్నారు, హీరోని కూతురు తన ఆ డిసీజ్ కి ఎఫెక్ట్ అవుతుంది. హీరో తన కూతుర్ని కాపాడడానికి ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు జాగ్రత్త. అసలు హీరో ఆ రహస్యాన్ని కనుక్కోగలడా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి 100కి 70 ఇవ్వచ్చు.